సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్బీ కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది మెయిన్ బాక్స్ ఫ్రెండ్స్. దీనిపైన సూపర్ బాక్స్ అని ఎలా పెడతారో చెప్తా ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ అన్నది ఈరోజు ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ బాక్స్. ఇది వచ్చేసి మెయిన్ బాక్స్ ఫ్రెండ్స్. పైన ఒకటి ఇది ఒకటి జాలి ఫ్రెండ్స్. బీస్ అన్నవి పైకి ఎక్కకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బీస్ అన్నవి ఎంత యాక్టివ్ ఉన్నాయో చూడండి ఒకసారి. సైడ్స్ కొండని ఇక్కడ పక్క పని ఉందే సూపర్ బాక్స్ ఫ్రెండ్స్. మనం 20 days బ్యాక్ శ్రీరాంపూర్లో చేయించినాం కార్పెంటర్ దగ్గర. కాబట్టి ఈ సూపర్ బాక్స్ అన్న ఈరోజు మనం పెట్టడం జరుగుతుంది. మన పక్క పండి గుట్ట ఉంది చూడండి ఫ్రెండ్స్. ఫారెస్ట్ ఏరియాలో మనం ఈరోజు పెడుతున్నాం ఫారెస్ట్ అని కోసం. కాబట్టి చూస్తా ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి అనేసి. ఈ జాలి పెట్టడం ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలా బీస్ అన్ని ఇక్కడ పైకి ఎక్కుతలేవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాలి ఇట్లా బీస్ అన్ని పైకి ఎక్కకుండా ఈ నుంచి వెళ్ళి కాబట్టి జాలి పెడతారు. ఎందుకంటే ఈ బీస్ కోసం కాదు ఫ్రెండ్స్, వర్కర్ బీస్ కోసం కాదు, రాణిగ కోసం ఈ జాలి అనేది పెడతాం మనం. కాబట్టి చెప్తా ఫ్రెండ్స్, అది కూడా చూస్తా ఇప్పుడు మీకు. ఈ బీస్ అనే బాక్స్ ఫ్రేమ్స్ అనేవి ఎలా షిఫ్ట్ చేయడం అనేది అది కూడా చెప్తా ఫ్రెండ్స్. మనం ఒక స్టార్టింగ్ ఒక 3 ఫ్రేమ్స్ పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇది జాలి తీసేస్తున్నా. చూడండి బీస్ అనేవి ఎలా ఉన్నాయి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, బీస్ అనేవి ఎంత అట్రాక్ట్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా. ఆల్రెడీ ఒక ఫ్రేమ్ తీస్తున్నా ఇళ్ళకెళ్ళి నేను. ఇళ్ళకెళ్ళి ఫ్రేమ్ పట్టుకునే విధానం కూడా చూడండి ఫ్రెండ్స్. సూపర్ బాక్స్లో పెడుతున్నా. ఒకసారి కింద లోపల చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లోపల ఖాళీ ఏమైనా ఉన్నాయనుకుంటారు సూపర్ బాక్స్లో, ఏం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగే ఇంకో ఫ్రేమ్ పెడుతున్నా ఫ్రెండ్స్ నేను. చూసారు కదా, ఇంకో ఫ్రేమ్ అనేది కూడా పెట్టేసిన నేను. అలాగే ఇంకో ఫ్రేమ్ పెడుతున్నా ఫ్రెండ్స్ నేను. సరే ఇక్కడ దగ్గరికి చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పటికైతే 3 ఫ్రేమ్స్ పెట్టేసినాం ఇలా సూపర్ బాక్స్లో. ఇప్పుడు మనం ఇలా రాణిగా ఉందే లేదు చూడలేదు మనం. ఇప్పుడు చూద్దాం, లేకపోతే మన లక్ ఉంటే అలా పెట్టాలి మనం. ఎందుకంటే రాణిగా లేని ఫ్రేమే మనం ఇలా పెట్టుకోవాలి సూపర్ బాక్స్లో. రాణిగా ఏంటంటే పైకి ఎక్కకుండా ఆ కింద మెయిన్ బాక్స్లో రాణిగానే ఎగ్ ఫార్మింగ్ చేస్తుంది బ్రూడ్ అన్నది. కాబట్టి మనం ఇలా రాణిగా లేనిదే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం కరెక్టే తీసుకున్నాం. రాణిగా లేనిదే తీసినాం మనం. రాణిగా అలానే ఉంది. సో ఫ్రెండ్స్, అలా చూసారు కదా. ఇక్కడైతే నేను డోర్ క్లోజ్ చేసాను, అంటే ఒక జాలి పెట్టేసాను నేను. బీస్ అన్ని రాణిగా పైకి రాకుండా ఉంటుంది కంచెలి. కాబట్టి మనం ఇప్పుడు సూపర్ బాక్స్ అనేది పెట్టాలి. సూపర్ బాక్స్ చూసారు కదా, మనం పాత వీడియోలో కూడా తయారించే కార్పెంటర్ దగ్గర చూసి వీడియోలు చెప్పినా ఎలా తయారు చేస్తున్నది. కాబట్టి ఇలా సూపర్ బాక్స్ కూడా నేను పైన పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, సూపర్ బాక్స్ అనేది చూసారు కదా. ఇక్కడ లోపలైతే ఏం లేదు, కింద జాలి. మొత్తం మనకు 8 ఫ్రేమ్స్ ఉండే, ఫీడర్తో 9 ఫ్రేమ్స్ ఫ్రెండ్స్. చూసారు కదా. ఇక్కడ ఇప్పుడు ఎల్లకెళ్ళి కొన్ని ఫ్రేమ్స్ అయినా మనం పైకి పెట్టినాం. ఇప్పుడు సూపర్ బాక్స్ మీకు చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఇప్పుడు ఇంకా జులైలో ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఇప్పుడు. కాబట్టి నేను ఆ ఏరియాలో ఇప్పుడు సూపర్ బాక్సెస్ అని ఆల్రెడీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ బీస్ అనేవి ఎక్కువైనప్పుడు మళ్ళీ ఇంకా ఫ్రేమ్స్ని పెంచుతా ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా చుట్టూ సరౌండింగ్స్ అంతా. సో దగ్గర రండి ఫ్రెండ్స్, ఫ్రంట్కి చూద్దాం, చూపిస్తాం మీకు అంతా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ బాక్స్. ఇది అన్నది మెయిన్ బాక్స్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వర్కర్ బీ ఆల్రెడీ బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ ఫీడింగ్ వెళ్ళి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది సూపర్ బాక్స్. ఇక్కడ మధ్యలో జాలి, ఆ జాలి పైన సూపర్ బాక్స్. ఇళ్ళకెళ్ళి కూడా వర్కర్ బీస్ అనేవి బయటకు వెళ్ళి లోపలికి వస్తాయి. ఇలా ఏంటంటే ఇప్పుడు కొన్ని వర్కర్ బీస్ వెళ్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రాణిగకు ఫీడింగ్ ఇవ్వాలి, అంటే అవిటి హనీ అనేది వీటికి ఇచ్చుకోవాలి కదా ఫుడ్ అన్నది. కాబట్టి కొన్ని వెళ్తూ ఉంటాయి ఇళ్ళకెళ్ళి ఇప్పుడు. కాబట్టి ఇల్లు ఉన్న రాణిగా అనేది ఈ బాక్స్లో రాకుండానే జాలి పెట్టినాం. ఇక్కడ మొత్తం క్లోజ్ చేసాం ఫ్రెండ్స్. అవుపిస్తుంది అనుకుంటా మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇళ్ళకెళ్ళి ఇటు రాణిగా అనేది పైకి ఎక్కది. కాబట్టి మనం ఇది జాలి అనేది పెడతాం. ఇప్పుడు లోపల చూసారు కదా, ఇక్కడ ఓన్లీ వర్కర్ బీస్ లోపల ఉన్నాయి. ఇవన్నీ వర్కర్ బీస్. ఇక్కడ హనీ అనేది ఫిల్ చేస్తూ ఉంటాయి ఇలా. కాబట్టి మనం ఓన్లీ వర్కర్ బీస్ తీసుకున్నాం ఇప్పుడు పైకి. ఇప్పుడు ఇంకా బీస్ అనేది ఎక్కువైనప్పుడు మనం ఇంకా 2-3 ఫ్రేమ్లు పెడతాం ఇలా. నేను డోర్ క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సూపర్ బాక్సెస్ అనేది సూపర్ బాక్స్ తోటి ఎలా ఫ్రేమ్స్ అనేవి పెట్టాలి అన్నది. రాణిగా లేదే ఇలా ఫ్రేమ్స్ పెట్టాలి, రాణిగా ఉన్నవి మాత్రం పెట్టద్దు. ఎందుకంటే
రాణిగా కింద ఎగ్ ఫార్మింగ్ చేస్తాయి కాబట్టి మనం రాణిగా తీసి పెట్టద్దు. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ సూపర్ బాక్సెస్ అన్నీ. చూడండి ఫ్రెండ్స్, సూపర్ బాక్సెస్ పెట్టినప్పుడు బీస్ అని ఎంత యాక్టివ్గా ఉన్నాయి అంటే కుట్టడానికి రెడీగా ఉన్నాయి ఇవిడ. కాబట్టి కొంచెం ఇలాంటి చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేతికి గ్లౌజులు, ఫేస్ మాస్క్ అన్నీ పెట్టుకుని చేయాలి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అన్నిటికీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్ బాక్సెస్ పెట్టినాం. మెయిన్ బాక్స్ కింది ఫ్రెండ్స్, ఇది మెయిన్ బాక్స్, మధ్యలో రాణిగా పైకి ఎక్కకుండా జాలి, దానిపైన సూపర్ బాక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆల్రెడీ వర్కర్ బీస్ అన్నీ బయటకు వచ్చేసినాయి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ పట్టుకోండి మీకు దగ్గర ఫ్రెండ్స్. ఇక్కడ వర్కర్ బీ అని వెళ్ళిపోతుంది చూసారా. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇప్పుడు 8 బాక్సులు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మొత్తం ఇట్లా ఇక్కడ పెట్టినాం ఫ్రెండ్స్. మనం ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ ఆల్రెడీ సూపర్ బాక్సెస్ ఉన్నాయి. ఎవరైనా బీ కీపింగ్ చేసే వాళ్ళకు కూడా తెలిసే సూపర్ బాక్సెస్, వాట్ ఈజ్ సూపర్ బాక్సెస్ అనే వాళ్ళకు కూడా తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన కొత్తగా యూట్యూబ్లో చూడే వాళ్ళకి అందరికీ తెలియాలి ఫ్రెండ్స్, ఏంటి సూపర్ బాక్స్ అనేది, ఎలా హనీ స్టార్ట్ అవుతుంది, హనీ అనేది ఎలా నీట్గా వస్తుంది అందరికీ తెలియాలి కాబట్టి మీ వీడియో చేసినాం ఫ్రెండ్స్ సూపర్ బాక్స్ తోటి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తూ ఉండాలి ఎంఎస్ బీ కీపింగ్, నేను మీ సాయి. థ్యాంక్ యూ ఆల్.